జైసాల్మేర్కు పశ్చిమాన 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దెయ్యాల గ్రామంగా పిలుస్తారు. 3 శతాబ్దాల క్రితం ఇది ఒక సంపన్న పట్టణం. కానీ నేడు ఇది రహస్యంగా కప్పబడిన ఒక పాడుబడిన గ్రామం. ఈ గ్రామం 1291లో పాలివాల్ బ్రాహ్మణులచే స్థాపించబడింది మరియు శుష్క ఎడారిలో బంప పంటలను పండించగల వారి సామర్థ్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంపన్నమైన సమాజంగా ఉండేది. కానీ ఒక రాత్రి 1825లో కుల్జారా మరియు సమీపంలోని 83 గ్రామాలలోని ప్రజలందరూ చీకటిలో అదృశ్యమయ్యారు. అయితే పురాణాల కథ ప్రకారం దుష్ట ప్రధానమంత్రి అయిన సలీం సింగ్ గ్రామ పెద్ద కుమార్తెపై దృష్టి సారించాడు. ఆమె అనుమతించకపోయినా వివాహం చేసుకుంటానని ప్రకటించాడు. తన కోరికలు తీర్చుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని గ్రామస్తుల్ని బెదిరించాడు. అతని డిమాండ్లకు లొంగకుండా గ్రామస్తులు రాత్రికి రాత్రే తమ పూర్వీకుల ఇళ్లను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ బయల్దేరే ముందు వారు అక్కడ ఎవ్వరూ స్థిరపడకూడదని శపించారు. దానివల్ల ఆ గ్రామం వదిలివేయబడింది. గ్రామంలో ఒక్క రాత్రి కూడా గడపటానికి వీల్లేదు అని శపించారు. కుల్దారా శిథిలాలు ఆ యుగం యొక్క నిర్మాణ నైపుణ్యానికి చక్కని ఉదాహరణగా ఫోటోగ్రాఫర్లను మరియు చలనచిత్ర నిర్మాతలను వారి నిర్మాణ నైపుణ్యానికి ఆకర్షితులు అవుతూనే ఉంటారు. నేడు ఈ గ్రామం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రక్షిత స్మారక చిహ్నంగా ఉంది.